హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చూడండి. వైట్ హెయిర్, బ్లాక్ హెయిర్ మిక్స్డ్‌తో హెయిర్ ఉన్నది చూసారు కదా! ఆ తర్వాత హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నాను. ఏంటి అప్పుడే హెన్నా అయిపోయింది ఇంతేనా అని అనుకుంటున్నారా? అసల ఇప్పుడు చెప్తానండి. హెన్నా ఎలా పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలి? అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ మేడం గారికి ఎంతో ఇష్టమైన ఈ హెన్నాలో కొంచెం అంటే కొంచెం వాటర్ కలిపాను. ఆల్రెడీ కొంచెం హెన్నా గట్టిగా ఉంది. అలానే ఇందాక చెప్పాను చూసారా? ఈ మేడం గారికి ఎంతో ఇష్టమైన ఈ హెన్నాలో యూకలిప్టస్ ఆయిల్ కంపల్సరీ అండి. అసల హెన్నా పెట్టించుకుంటున్నదే యూకలిప్టస్ ఆయిల్ స్మెల్ చాలా చాలా ఆ హెన్నాలో కలిపి తలకి అప్లై చేస్తే ఎంత బావుంటుందో అసలు ఆ మేడం గారి మాటల్లోనే ఇనాల్సిందేనండి. నేను చెప్తే అర్థం కాదు. అలానే ఈ మేడం గారు ఎప్పుడు హెన్నా పెట్టించుకున్నా కంపల్సరీగా 4, 5 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నానా? ముందుగా ఒకసారి మేడం గారి హెయిర్‌ని చూడండి. స్కాల్ప్ కొంచెం హ్మ్. అంటే పలసగానే ఉన్నట్టు. అంటే థిక్‌గా హెయిర్ ఉన్నట్టు కాదండి. అలా అని పొడవైన జుట్టు గాదు. అలా అని పొట్టి జుట్టు గాదు. అలానే ఆ వైట్ హెయిర్ చూసారా ఎలా ఉన్నదో? ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది గదా! ఎంతమంది చెప్పినా అంటే వాళ్ళ ఫ్రెండ్సు, బంధువులు అందరూ చెప్పారు. వైట్ హెయిర్ వచ్చింది డై వేయించుకోండి అనని. ఆహా! నేను చెప్పిన నా మాట ప్రకారం ఇంత చక్కగా, ఇంత ఫ్రెండ్లీగా నా మాట నమ్మినందుకు ఈ మేడం గారికి ముందు థాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. అయితే హెన్నా పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకొని మంత్లీ వన్స్ గనక పెట్టుకుంటే ఇంత వైట్ హెయిర్ రాదండి. కానీ లాస్ట్ మంత్ కొంచెం అంటే ఈ జనవరి న్ సారీ ఈ నెలలోనేనండి. ఈ నెలలో పండగ సీజన్‌లో కొంచెం హడావిడిగా ఉండి, వర్క్ బిజీతో ఉండి, అలా మేడం గారు స్కిప్ చేయటం సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో నేను స్కిప్ చేయటం జరిగిపోయింది. అలా మొత్తానికి ఇదిగో ఇప్పటికి నేను జిక్కటం, తను జిక్కటం జరిగిందా? అసలు ఇప్పుడు హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నానా? ఈ హెన్నా పెట్టించుకునేటప్పుడు ముందుగా అసలు హెన్న ఎలా ఉండాలి? ఒకసారి చూడండి. గంటి జారుగా అలా అని నీళ్లుగా ఉండకూడదు. అలా అని బిర్రుగా ఉండకూడదు. గట్టిగా ఉందనుకోండి బ్రష్ మూవ్‌మెంట్ సరిగ్గా ఉండదు. నీళ్ళగా ఉందనుకో హ్యాపీ అండి. పెట్టే మాకు చాలా హ్యాపీ. 2 నిమిషాల్లో హెన్నా పెట్టేస్తాం. ఆ తర్వాత హెన్నా కూడా సేవ్ అయ్యిద్దండి. కానీ హెన్నా పెట్టించుకున్న కాడ నుంచి మమ్మల్ని తిట్టుకోవటానికి రెడీగా ఉంటారు ఈ పెట్టించుకున్న వాళ్ళు. ఈ మేడం గారు గూడా అంతే. పెట్టించుకున్న తర్వాత ఆ హెన్నా కారుతూ ఉందనుకో, అమ్మ బాబోయ్! అని నన్ను తలుచుకుంటూనే ఉంటుంది. అందుకని హెన్నా గంటి జారుగా అట్టి పెట్టేసేసి ఎలా పెడుతున్నానో చూస్తున్నారా? గైడ్‌లైన్స్‌గా మాడు పైన కొంచెం వెంట్రుకలు కొంచెం అంటే కొంచెం తీసుకున్నాను. రోల్ చేసుకుంటూ హెన్నా అప్లై చేస్తూ, మళ్ళీ రోల్ చేస్తూ, మళ్ళీ హెన్నా అప్లై చేస్తూ ముడి వేసేసాను. గైడ్‌లైన్స్ కంపల్సరీ హెన్నా పెట్టేటప్పుడు ఉండాల్సిందేనండి. ఇప్పుడు మళ్ళీ కుడి వైపున టెయిల్ కూమ్‌తో ఎలా పాపెట్లాగా తీసానో చూసారు కదా! ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ అంటే కొంచెం హెన్నా అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఆ గైడ్‌లైన్స్‌గా కొంచెం ముడి వేశాను చూసారా? ఆ ముడికి ఈ జుట్టుని అలా రౌండ్ తిప్పుతూ మళ్ళీ కొంచెం హెన్నా తీసుకొని అప్లై చేయాలి. కానీ ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఆ గైడ్‌లైన్స్ ఆహ్, కొంచెం వెంట్రుకలు తీసుకొని ఇలా రోల్ చేస్తూ వేస్తున్నప్పుడు కొంచెం అంటే కొంచెం లూజ్‌గా అలా టైట్ లేకుండా లూజ్‌గా ఉన్నట్టు కొంచెం చికాకుగా అనిపిస్తది. అయినా సరే మొండిగా ఒక్క లైన్ పెట్టేసామనుకోండి ఇంక చూడండి నీట్‌గా ఎంత చక్కగా భలే వస్తదండి. ఇప్పుడు మళ్ళీ ఎడమ వైపున మళ్ళీ సన్నగా ఈ టెయిల్ కూమ్‌తో పాపెట్లాగా తీసేసి ఎలా రోల్ చేస్తున్నానో చూడండి. హెన్న స్టెప్ బై స్టెప్ అంటే కొంచెం తీసుకొని అప్లై చేసేసుకోవాలి. ఇందాక చెప్పాను గదా! ఈ మేడం గారికి యూకలిప్టస్ ఆయిల్ అంటే చాలా ఇష్టము అనని జెప్పి. మధ్యలో ఒకసారి యూకలిప్టస్ ఆయిలు హ్మ్, తెప్పించటం కుదరలేదండి. ఊటీ నుంచి తెప్పించుకుంటాను నేను. 2, 3 చుక్కలేస్తే చాలండి. చాలా మంచిగా మళ్ళీ మనం హెన్నా పెట్టించుకునేంత వటికి ఆ స్మెల్ అంత బాగా ఉంటుంది అనని. ఇందాక చెప్పిందదే. ఎంతైనా ఈ మేడం గారి నోటి నుంచే వినాలి. ఆ ఆణిముత్యాల మాటలు. అదేనండి హెన్నాలో యూకలిప్టస్ ఆయిలేస్తే ఎంత బావుంటుంది అనని చెప్పి భలే ఫీల్ అవుతూ భలే ఉంటుందండి. లక్ష్మి గారు చాలా బావుంటుందండి అనని చెప్పి చెప్తున్నప్పుడు అనిపిస్తది. ఈ మేడం గారి కోసమైనా నేను ఊటీ నుంచైనా ఊటీ నుంచి హెయిర్ ఆయిల్ ఈ యూకలిప్టస్ ఆయిల్ తెప్పించాల్సిందే అని అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు గదా! లైన్‌గా
కుడి వైపున సగం పాయి తీసుకొని రోల్ చేస్తూ హెన్నా అప్లై చేశాను. మళ్ళీ ఎడమ వైపున సగం పాయి తీసుకొని అంటే ముచ్చిలుగుంట దగ్గరకి గైడ్‌లైన్స్ అండి. సగం పాయ అన్నది. చూడండి నేనెలా లాగుతున్నాను, ఎక్కడి నుంచి తీస్తున్నానో చూసారా? ముచ్చిలుగుంటతో ఆగిపోయింది. అంటే ఆ సెంటర్‌లో ఎడమ వైపున మళ్ళీ సన్నపాయి తీసుకున్నానా, దువ్వెన సాయంతో ఎలా టైట్ చేసి ఆ తర్వాత హెన్నా సెట్ చేస్తున్నాను చూస్తున్నారా? మళ్ళీ కుడి వైపున మళ్ళీ ముచ్చిలుగుంట సెంటర్‌లో మళ్ళీ కొంచెం సన్నపాయి తీసేసుకొని ఆ తర్వాత హెన్నా అప్లై చేస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. మళ్ళీ ఈ కొంచెం జుట్టే హెన్నా పెట్టాలి అని అనిపించింది. ఈ మేడం గారికి గురించి చెప్పాలనిపించింది. అందుకనే ఈ హెన్నా అప్లికేషన్ ఎలా అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. రీసెంట్‌గా ఒకసారి ఒక మెసేజ్ చేశారండి మేడం గారు. ఎవరు, ఎవరు ఆ మెసేజ్ చేసింది అనని చెప్పి అబ్బా! చాలా రోజులు తన్నుకున్నాను. తర్వాత ఒక్కరోజు ఎప్పుడు పార్లర్‌కొచ్చినప్పుడు ఆహ్, నేనే ఎవరో ఇట్లా మెసేజ్ చేశారండి అంటే, ఆ! చేసింది నేనేనండి అని చెప్పి చెప్తుంటే పిచ్చగా ఇద్దరం నవ్వుకున్నాం. అంటే ఆహ్, హ్మ్. అంత తెలీదు గదండీ! ఈ యూట్యూబ్‌లో అలా మెసేజ్ చేస్తూ ఉంటే. కానీ చాలా కేర్‌ఫుల్‌గా, చాలా మంచిగా కామెంట్ అయితే చేశారు. రెస్ట్ తీసుకోండి లక్ష్మి గారు. చాలా బిజీగా ఉంటున్నారు. కొంచెం మీ గురించి మీరు ఆలోచించండి అని అర్థమొచ్చేటట్టుగా అంతగా మెసేజ్ చేసేటప్పటికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆ తర్వాత ఎవరబ్బా ఈ మేడం గారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు చెప్పారు నేనేనండి ఆ మెసేజ్ చేసింది అనని. అప్పటికే నేను రిప్లై ఇచ్చాననుకోండి. ఈ మేడం గారని తెలియకముందే నేను రిప్లై ఇచ్చాను. ఇంతకి నేను పెట్టిన ఈ హెన్నా ఎలా ఉన్నది? మంచిగా పెట్టానా? పెట్టానా? ఎలా? గైడ్‌లైన్స్ ప్రకారం కుడి వైపున కొంచెం వెంట్రుకలు, ఎడమ వైపున కొంచెం వెంట్రుకలు తీసి పెట్టాను. అలానే కొంతమందికి ఈ వింటర్ సీజన్‌లో జలుబు చేస్తది అని చెప్పి చాలామంది హెన్నా పెట్టుకోవటానికి భయపడతారు. అలా హెన్నా పెట్టినప్పుడు జలుబు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? హెన్నా అప్లై చేసిన తర్వాత కొంచెం ఇష్టమైతే టీ తాగటం గానీ, కాఫీ తాగటం గానీ చెయ్యాలి. అసలు కొంతమందికి టీ తాగటం, కాఫీ తాగటం ఇష్టం లేనోళ్ళు ఏం చేయాలి అంటే గోరువెచ్చటి వేడి నీళ్ళు తాగుతూ ఉండాలండి. అంటే హెన్నా ఎంతసేపటి పెట్టుకోవాలి? 25 నిమిషాల నుంచి 45 నిమిషాల మధ్య చాలండి. అంతకు మించి ఇప్పుడున్న క్లైమేట్‌కి అంతకు మించి అట్టి పెట్టుకోకూడదు. ఆ తర్వాత ఇదిగో ఇలా కవర్ తొడిగేసేసి, ఆ తర్వాత తెలిసిందే కదా! ఈ మేడం గారు రెగ్యులర్‌గా పెట్టించుకుంటారు. ఈ మంతేనండి కొంచెం లేట్ అయింది. అందుకనే వైట్ హెయిర్ కొంచెం కనిపిస్తూ ఉంది. వైట్ హెయిర్ వచ్చింది కదా! అని డై వేసుకున్నామనుకోండి, ఇప్పుడు కనిపించిన వెంట్రుకల కన్నా కూడా ఇంకా ఎక్కువ వైట్ హెయిర్ కనిపించేది. మొత్తానికి ఈ మేడం గారు నేను చెప్పినట్టు వినటము, ఇలా హెన్నా పెట్టించుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి.